ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్లను ఎందుకు మార్చుతున్నట్లు ఇంతకీ తెలంగాణ కాంగ్రెస్ లో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ల దీపా దాస్ మున్షిపై అధిష్టానాన్ని ఎందుకు నేతలు ఫిర్యాదు చేస్తున్నట్లు ఇంతకీ టీ కాంగ్రెస్ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి తప్పించడం వెనుక అంతర్యం ఏంటి? పదేళ్ల తర్వాత అధికారం దక్కించుకున్న టీ కాంగ్రెస్ లో వరుసగా మార్పుల కుదుపు ఎందుకు అన్న చర్చ పార్టీలో జోరుగా నడుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షిని ఏఐసీసీ నియమించింది. అప్పటి వరకు ఇన్ఛార్జిగా పనిచేసిన మాణిక్ రావ్ ఠాక్రేను తొలగించి దీపాదాస్ కి బాధ్యతలు అప్పగించారు. కీలకమైన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత మీనాక్షి నటరాజన్ కు బాధ్యతలు కట్టబెట్టారు అని నేతలు భావిస్తున్నారు. రెండేళ్లలో నలుగురు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలను అధిష్టానం మార్చడం చూస్తుంటే వారి పనితనం ఎలా ఉందో అర్థం అవుతుందని గాంధీ భవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళనాడుకు చెందిన మాణిక్ ఠాగూర్ను ఇన్ఛార్జిగా ఏఐసీసీ నియమించింది. ఆ తర్వాత రాష్ట్రంలో సీనియర్ నేతల మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఆయన కంట్రోల్ చేయలేకపోతున్నారని, ఆయన స్థానంలో మాణిక్ రావ్ ఠాక్రేను తెలంగాణ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించారు. అయితే అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆయన కీలకంగా పనిచేశారు. స్వయంగా సీనియర్ నేతల నివాసాలకు వెళ్లి మరీ అందరినీ ఒక్కటి చేశారు. అయితే ఆయనపై సైతం ఆరోపణలొచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలకు ప్రచార ఫండ్స్ లో అవకతవకలు జరిగాయనే గుసగుసలు వినిపించాయి. మాణిక్ రావ్ ఠాక్రేను తప్పించి పశ్చిమ బెంగాల్కు చెందిన దీపాదాస్ మున్షిని ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓ నేత మున్షికి బెంజ్ కారు గిఫ్ట్ ఇచ్చారనే విమర్శలు వినిపించాయి. టికెట్లు అమ్ముకుంటున్నారని ఆమెపై పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి. దీంతో కోర్టు మెట్లెక్కేంత వరకు వెళ్లింది ఈ వ్యవహారం. బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పై పరువు నష్టం దావా సైతం వేశారు దీపాదాస్ మున్షి. అంతేకాక సొంత పార్టీ నేతలు సైతం ఆమె వ్యవహార శైలిపై అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. మరీ ముఖ్యంగా నీలం మధుకి ఎమ్మెల్యే టికెట్, తర్వాత ఎంపీ టికెట్ ఇప్పించడం మొదలు తీన్మార్ మల్లలను ప్రోత్సహించడంపై సీనియర్ నేతలు ఆమెపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దీపాదాస్ మున్షిని తప్పించినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మధ్యప్రదేశ్కు చెందిన మహిళా నేత, మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నియమించారు. రెండేళ్ల వ్యవధిలోనే నలుగురు ఏఐసీసీ ఇన్ఛార్జీలను కాలపరిమితి ముగియకుండానే అధిష్టానం మార్చడానికి వారి వ్యవహార శైలే కారణమని తెలుస్తోంది. మరి కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ అయిన అధిష్టానం మన్ననలు పొంది పదవీకాలం పూర్తయ్యే వరకు కొనసాగుతారో లేదో చూడాలి.